హలో నమస్తే అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పద్మ సలహాలు సూచనలకి స్వాగతం. ఎలా ఉన్నారు మీరంతా? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇవాళ ఒక చిన్ని స్టోరీతో మీ ముందుకు వచ్చాను. ఒక ఊర్లో ఒక ఆయన ఉంటారు. ఆయనకి చాలా కష్టాలు కదా, అన్ని కష్టాలు ఆయన పడతాడు. కానీ నేను చెప్తే ప్రపంచంలో ఎవరు ఇన్ని కష్టాలు పడరని ఆయన అనుకుంటూ ఉంటాడు. ఎన్నో పూజలు అవి చేయిస్తాడు, కానీ ఆయన కష్టాలు ఏం తీరవు. అలాగా బాధపడుతూ నాకెందుకు దేవుడి కష్టాలు ఇచ్చాడు అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటాడు, ఫీల్ అవుతూ ఉంటాడు. సరే, గురువు గారు ఎవరో ఉన్నారు, చాలా బాగా జ్యోతిష్యుడి చెప్తాడు, పరిష్కారాలు ఏవో చూపిస్తారని ఎవరో చెప్పారు. సరే, ఆయన దగ్గరికి వెళ్ళి ఇలాగా నాకు చాలా కష్టాలుగా ఉన్నాయండి, అన్ని పక్కల కష్టాలు చుట్టముట్టేసి కష్టాలు నాతో కాపురం చేస్తున్నాయన్న ఇదిలో ఉన్నానండి నేను. దాన్ని ఎలాగా అధిగమించాలో నాకు తెలియట్లేదు, అందుకని మీ దగ్గర పరిష్కారం కోసం వచ్చానండి. ఏమైనా పూజలు కానీ ఇంకేదైనా దీనికి నిష్కృతులు ఏమైనా ఉంటే నాకు చెప్పండి అని అంటాడు. అలాగా, సరే సరే నువ్వు ఓ గ్లాస్తో నీళ్ళు తీసుకురా చెప్తాడు. సరే, గ్లాస్తో నీళ్ళు తీసుకొస్తే అందులో సాల్ట్ వేస్తాడు. వేసి కలిపి ఈ నీళ్ళు తాగు అని చెప్తాడు. తాగి చాలా ఉప్పగా ఉన్నాయండి, ఈ నీళ్ళు ఎలా తాగమంటారు నాకు అర్థం కాలేదు అని చెప్పేసి నీళ్ళు పారబోసేస్తాడు. సరే, మళ్ళీ ఏం చేస్తాడంటే ఇంకో గ్లాస్తో నీళ్ళు పోసి అందులో ఉప్పు వేసి ఇవి వెళ్ళి ఆ చెరువులో కలిపేసి అని చెప్తాడు. అక్కడ ఒక పెద్ద చెరువు ఉంటుంది, అందులో కలిపేస్తాడు. కలిపేస్తే ఆ నీళ్ళు కొంచెం తీసుకొని తాగు అని చెప్తాడు. ఇప్పుడు ఎలా ఉన్నాయి నీళ్ళు అంటే, చాలా బాగున్నాయి, తీయగా ఉన్నాయని చెప్పి తాగేస్తాడు. కష్టాలు కూడా అంతేనైనా, మనం ఎక్కువ కష్టాలను ఫీల్ అయితే ఎక్కువ కష్టాలు ఉంటాయి. సరే, ఈ కష్టాలు మనకే కాదు, మనకంటే చాలామంది చాలా కష్టాలు పడుతున్నాయని ఫీల్ అయినప్పుడు ఈ కష్టాలంతా చిన్నవిగా కనబడతాయి. అందుకని మనం అనుభవించే దాంట్లో అనుకున్న వాటిల్లో నీకు కష్టం అనిపిస్తుంది, కానీ ప్రతి వాళ్ళకి కష్టాలు లేకుండా ఏ మనిషి ఉండరు నాయన. నువ్వు కష్టాలు పడ్డావు నాకు ఫీల్ అయినప్పుడే నీకు ఎక్కువ కష్టాలు అనిపిస్తాయి. అలా ఫీల్ అవ్వకుండా ఉంటే అందరికంటే నువ్వే హ్యాపీగా ఉన్నావు అని ఫీల్ అవుతావు. ఈ కష్టాలు కూడా పోతాయి, ప్రతి ఎక్కువ కాలం ఉంటుంది. ఏ కష్టమైనా కష్ట సుఖాలు కావడి కుండలు అంటారు కదా, అలా ఇప్పుడు కష్టపడుతున్నావు అంటే కొన్నాళ్ళకి నీకు సుఖాలు వస్తాయి, నువ్వేం వరి అవుతా అని పంపిస్తాడు. అప్పుడు ఆయన ధైర్యంగా వెళ్ళిపోయి సంతోషంగా వెళ్ళిపోతాడండి. ఏదైనా మనం అనుకున్న దాంట్లో ఉంది, కష్టపడుతున్నామంటే కష్టపడుతున్నాం, లేదు బాగున్నామంటే బాగున్నాం. మన మనసుకు మనం ధైర్యం చెప్పుకోవాలి కష్టాలు వచ్చినప్పుడు, కానీ బాధపడితే మనకి ఇంకా బాధ అనిపిస్తుంది. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అందరికీ చెప్పండి. ఉంటారండి. నమస్తే.